అవునలుడు ట్రిప్ అంతా బాగానే జరిగింది. డాక్టర్ నాకేం ప్రమాదం లేదన్నారు. నిలబడ్డారా? రండి. ఉండండి, మీకోసం ఏం తెచ్చారో చూపిస్తాను. అది కాదు మోహన, నీతో ముఖ్యమైన పని ఉంది. బెడ్రూమ్కి వెళ్ళి మాట్లాడుకున్నా. పద పద. మీ పని ఏంటో నాకు తెలుసు. ఎక్కడో తెంచావు రా భాస్కర్. మోహన, పనిట్టే ఆ పని కాదు, వేరే విషయం. పద 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 చెప్తాను. ఏంటండి అంత అర్జెంటు? అర్జెంట్ అంటే అర్జెంట్ కాదు మోహన, చాలా ముఖ్యమైన విషయం. నీతో చెప్పి మీ నాన్నగారితో కూడా చెప్పాలనుకుంటున్నా. ముఖ్యమైన విషయం అంటే గుర్తుకొచ్చింది. మన అమెరికాలో ఏం జరిగిందో తెలుసా? ఒకడు ఇండియా నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. మా ఫ్లాట్ పక్కనే కాపురం పెట్టాడు. పాప ఆ పిల్ల వచ్చినప్పటి నుంచి ఎవరో పిల్లలు ఫోన్ చేసి మా డాడీ ఉన్నారా, ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారని అడగటం మొదలు పెట్టారు. అంటే ఆ రాస్కల్కి అప్పటికే పెళ్ళైపోయిందా? అంతేగా మరి. ఆ రెండో పెళ్ళాం గురించి మొదట అమెరికా భార్యకి తెలిసిపోయి పిల్లలతో సహా కారులో వచ్చేసింది. ఇంట్లో ఇండియన్ వైఫ్ తో పడుకున్న వాడిని పిస్టల్ తో టపా టపా కాల్చేసింది. ఆ సంఘటన చూసిన దగ్గర నుంచి నాకు మీ గురించి ఆలోచన. ఎప్పుడు షూట్ చేద్దామనే? మీరు అలాంటి వారు కారులేండి. నా అదృష్టం కొద్దీ మీరు నాకు దొరికారు. అవును, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. అదే, నేను రెండో పెళ్ళాం కేసులో కూడా మర్చిపోయాను. నేను ఈ మధ్య సెకండ్ యూనిట్ ఒకటి పెట్టాను. దాని పేరు చంద్ర క్యాసెట్స్. దానికోసం రాత్రింబగుళ్ళు కష్టపడాలి. ఆ విషయం మీ నాన్నగారితో చెబుదామని. ఓ సింతేనా? మీరు రెండో యూనిట్ పెడితే డాడీతో ఎందుకు చెప్పాలి? మీరు రెండో యూనిట్ పెట్టుకుంటారు, కావాలంటే మూడో యూనిట్ కూడా పెట్టుకుంటారు. కష్టపడేది మీరు, కింద మీద పడి పని చేసేది మీరు. దానికి అందరి పర్మిషన్ మీకెందుకు? ఏం అక్కర్లేదు. మీరేం కావాలో అది చేసుకోండి. ఎక్కడ ఉదయించావురా భాస్కర్? సూర్య నమస్కారం చేసుకుంటున్నాను. ఎక్కడికే హడావుడిగా వెళ్తున్నావు? అర్జెంట్ గా గోపాల్తో మాట్లాడాలి. ఇదిగో చాలా కాలం తర్వాత దంపతులు హాయిగా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో నువ్వెందుకయ్యా? రా, ఒక ఆట ఆడుకుందాం. రా, కూర్చో. ఇదిగో, ఇది నా సైన్యం, అది నీ సైన్యం. ఎత్తై. ఇదేమిటయ్యా? మీరే కదండి ఎత్తేయమన్నారు. ఎత్తేయమంటే ఎత్తేటి కదయ్యా, ఒక ఎత్తు వెయ్యి అన్నాను. నేను ఈ ఆట ఆడలేనండి. ఎందుకది? నా పరిస్థితి అలాంటిది. ఏం చేయమంటారు? అరే సత్యం, ఎంతసేపు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడారా? ఏమిటో ఎప్పుడు అర్జెంట్లో ఆఫీసులు గొడవలను. నీలాంబర్ నీతో కలిసి వెంకటేశ్వర గుళ్ళు అర్జెంట్ చేయించాలంట. నీకోసం ఆఫీస్కు బయలుదేరితే నువ్వు గుళ్ళోనే ఉండు తల్లి, ఆయన ఎక్కడున్నాడో కనుక్కు నేనే పంపిస్తానని చెప్పా. నువ్వు తొందరగా బయలుదేరు. ఓ పంజి, మోహన్ నన్ను గురించి అడిగితే సెకండ్ యూనిట్ పని మీద వెళ్ళానని చెప్పు. నేను ఏదో రకంగా మేనేజ్ చేస్తాను. ఓకే. డౌట్. నా పరిస్థితి అదేలేండి. సత్యం వారేది? వారు సెకండ్ యూనిట్ పని మీద అర్జెంట్ గా బయటికి వెళ్ళారు. సరే పద వెళ్దాం. ఎక్కడికి? ఇంకెక్కడికి? వెంకటేశ్వర స్వామి గుడికి. నాన్నగారు ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా. నాన్నగారు ఆరోగ్యం బాగుంటే, నా భర్త క్షేమంగా ఉంటే వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చన చేస్తానని మొక్కుకున్నాను. భర్త క్షేమం సుఖం ఇదంతా నీ పిచ్చి తల్లి. నువ్వు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినంత మాత్రాన నీ భర్త ఆరోగ్యంగా ఉంటాడా? అయినా ఈ విషయం తెలుసమ్మా నీకు? వెంకటేశ్వర స్వామి గుడిలో కుక్క దూరిందంట. కుంభాభిషేకం చేసే వరకు గుడి తెరవరంట. ఒట్టు. నోర్మయ్యా, బోగస్ మాట అనుకున్నాం. ప్రొద్దున్నే నా స్నేహితుడు ఒకటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించి ప్రసాదం కూడా తీసుకొచ్చాడు. అలాగా? మరి నా స్నేహితుడు దరిద్రుడు అలా చెప్పి తెచ్చాడండి. ఎందుకు చెప్పాడు? అయితే ఉపచేద్దామమ్మా. ఇవాళ గురువారం కదా, సత్యసాయి బాబా గుడికి వెళ్దామా? కాదు, వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళాలి. వెంకటేశ్వర గుడికే వెళ్ళాలా? వెంకటేశ్వర గుడికే రండమ్మా. చేయండి. వెంకటేశ్వర గోవిందా. నీలా భగభగమంటే ఈ అగ్నిహోత్రుడు ఏంటి, పట్టుబట్టలేంటి, ఈ కుంకుముళ్ళేంటి? మీరు ఊరుకోండి. ఇలా కొంగుముళ్ళు వేసుకుని 7 ప్రదక్షిణలు చేస్తే వివాహ బంధం బిగుసుకుంటుందని అర్చకుడు చెప్పాడు. దక్షిణ 116 రూపాయలు అడిగాడు. 58 రూపాయలకి బేరం ఆడి నేనే ఒప్పించాను. ఈ సలహా ఇచ్చింది నువ్వేనా అర్చక? అవును బాబు, మీరిద్దరూ అగ్నికి నమస్కారం చేసి వేలు వేలు పట్టుకుని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ ఇచ్చే దక్షిణ ఏదో ఇచ్చుకోండి. ఇలా ఎంతమంది దమ్ముతున్నట్టున్నావయ్యా బాబు? గోవిందా గోవిందా గోవిందా. సత్యం, యస్య స్మృత్యాచ నామోక్త్వా తపో యజ్ఞ క్రియాదిషు. ఎందుకు పరిగెడుతున్నావు? ఏర్పాటు చేయాలమ్మా. ఏం అక్కర్లేదు, కలిసి వెళ్దాం. కలిసే వెళ్దామా? గోవిందా. ఓం కిం నో మిత్రజం వరుణః కిం నో భగవద్వర్యమా కిం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే. గోవిందా గోపాల పారిపో. పారిపోమంటున్నావు ఏంటి? భక్తి ఎక్కువైనప్పుడు మాటలు త్వరపడతాయమ్మా. తుష్యం తుష్యంచ తుష్యంచ యజ్ఞం యజ్ఞంచ యజ్ఞంచ విధ్వం విధ్వంచ విధ్వంచ యజ్ఞం యజ్ఞంచ ఏంటండి? చెప్పుకోలేని సమస్య, దాచుకోలేని సమస్య. ఏమిటో నాతో చెప్పండి.
అయ్యో, చెప్పండి. పోదాంరా. అయ్యో, నేనెందుకండి, మీరు వెళ్ళండి. అలాగే నువ్వు ఇక్కడే ఉండు. ఓ, ఏమండి, వచ్చేటప్పుడు కాళ్ళు కడతారండి. అమ్మా గోవిందా, అమ్మా మీరు ఇక్కడే కూర్చోండి తల్లి, నేను వెళ్ళి అచ్చిన టికెట్ కొనుక్కొస్తా. రేయ్, నీకు బుద్ధుందా? నువ్వు మనిషివేనా? మోహన్ ఇక్కడికి తీసుకొచ్చావు. అయ్యో నేనే కాదు, ఆ వెంకటేశ్వర దిగు చాగమని ఆగట్లేదు, నువ్వు ముందు పారిపో. అయితే నువ్వు మోహన్తో టైం వేస్ట్ చేస్తున్నాడు. నేను నీళ్ళని తీసుకుని పారిపోతాను. ఓ గోవిందా, గోవిందా, నారాయణ, పద్మనాభ, జగదేన, వైకుంఠవాస, కొన్నానమ్మా, కొన్నాను. అన్నీ రెడీ. అన్నీ మొత్తం సిద్ధంగా ఉన్నాయమ్మా, అన్నీ రెడీ అమ్మా. గోవిందా, షిరిడి సాయినాథా, 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 హరహరమదేవ, శంభో శంకర, శంభో శంకర, మురుగా, వేల్ వేల్ మురుగా. అయ్యో, ఆయన ఎవరో పాపం భక్తిపై చిందులు తొక్కుతున్నాడు. గోచి ఊడిపోయింది. హరహరమదేవ, హరహరమదేవ. బాబు భక్తవత్తరా, గోచి సరి చేసుకోండి అయ్యో, నాయనా. గోచి గోచి, షిరిడి సాయినాథా కాపాడు స్వామి. నేల నేల, తొందరగా ఇంటికి వెళ్ళిపోతే బెటర్గా ఉంటుంది. అదేమిటండి? కడుపులో గుడుగుడు ఉంటుంది. పద. అయ్యా నా దక్షిణ ఇదిగోరా నీ దక్షిణ అర్చక, ఇదిగో ఇదిగో, పద తొందరగా, గుడుగుడు ఉంటుంది. అయ్యో అబ్బబ్బబ్బా, వస్తున్నాను కదండి. ఎక్కు, అయ్యయ్యయ్యో, తొందరగా. అబ్బా! ఏమండి? సత్యం, సత్యం, ఆగు. అమ్మా ఆయన వచ్చినట్టున్నారు. ఆయన రావడం ఏంటమ్మా, ఆయన ఆఫీసులో ఫైల్స్ అన్ని నెత్తి మీద వేసుకొని తలమునకలు అవుతున్నారు. లేదు సత్యం, ఆయన వచ్చారు. మీరు పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఆ? మీరు పిలిచినా సరే పట్టించుకోకుండా వెళ్ళారంటే మాత్రం ఆయన కాదు. లేదు సత్యం, ఆయనే. ఆయన ఎవరో ఒక అమ్మాయితో కారెక్కి వెళ్ళిపోవడం నేను కళ్ళారా చూశాను. ఆ కళ్ళారా చూసారా, కళ్ళారా చూసారా? ఓ అయ్యో, కళ్ళారా చూసారా, కళ్ళారా చూసారా? అయ్యో ఏ సత్యం? కళ్ళారా చూసారా? అయ్యో అయ్యో. ఆ? ఆయన మీ ఆయన కాదు, అచ్చు గుద్దినట్టు మీ ఆయనలా ఉండే ఇంకో ఆయన. ఏమిటి, మా ఆయనలాగా ఇంకో ఆయన? అవునమ్మా, నేను మీలాగా పొరపాటు పడ్డాను. పొరపాటేం కాదు, నేను సరిగ్గానే చూశాను. ఆయన మా ఆయనే. ఓ, కాదు తల్లి, మీ ఆయనలాగా ఉండే వాళ్ళందరూ మీ ఆయనలేనా? ఆయన్ని లోగడ నేను ఎన్నోసార్లు చూశాను. ఇందాక టికెట్లు కొట్టడానికి లైన్ లో నిలబడి మీ ఆయనే అనుకుని నడ్డి మీద చెయ్యేస్తే జేబులో చేయి పెడతామని ఫట్ మరి కొట్టాడు. ఆయన పేరు కృష్ణ టాటా. అయితే ఆయన ఆయన కాదా? ఆయనే, కానీ మీ ఆయన కాదు. నా మాట విద్దల్లి, లోపల గుడి, అర్చన, పూజ, దేవుడు. పదన్నమ్మా, కక్కబిక్క చక్కబుక్క. స్వామి శరణమయ్యప్ప. ఏంటి రెండు టికెట్ ఇచ్చారు? అష్టోత్తరమా సహస్రనామా? దేనికి ఎంత టైం పడుతుంది బాబు? అష్టోత్తరానికి అరగంట, సహస్రనామానికి గంట పడుతుందండి. అష్టోత్తరం సహస్రనామం రెండు కలిపి చేసేసేయండి. గంటన్నర 2 గంటల పర్వాలేదు. మీరు భర్త గారు మాత్రం క్షేమంగా ఉండాలి. అలాగే. పూజారి గారు, గుళ్ళో కుక్క దూరిందన్నారు. ఎవరా చెప్పిన కుక్క? కుక్కలు కూడా ఇప్పుడు ఎందుకండి? కానివ్వండి బాబు. ఏమంగుణ విశేషణ విశిష్టాయాం శుభతీరౌ. సత్యం, ఏమైనా సరే నేను ఆఫీస్కి వెళ్ళి ఆయన ఒకసారి చూసి ఇంటికి వెళ్తాను. ఆఫీస్కి వెళ్తారా? ఆఫీస్కి ఎందుకమ్మా? అయ్యో, ఆఫీస్